వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉచ్చ నీచాలు మర్చి మంచి చెడులకు తిలోదకాలిచ్చి పేటీఎం బ్యాచ్ రెచ్చిపోతోంది. రోజుకో తప్పుడు వార్తతో మార్ఫింగ్ వీడియోతో రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తానే రోడ్డును పడి అభాసు పాలవుతోంది. తాడేపల్లిగూడెం సభలో ఆవేశంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ నా నాలుగో భార్య జగన్ అంటూ పవర్ఫుల్ డైలాగ్ వదిలారు. దాంతో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆయనపై కక్ష కట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. దీనికోసం ఆంధ్రజ్యోతిలో వచ్చినట్లుగా చెబుతూ ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం చేస్తోంది. పవన్ నాలుగో భార్య షీలా అల్మానీ అనే డిజైనర్, పెయింటర్ అని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినట్లుగా పేటీఎం బ్యాచ్ ప్రచారానికి దిగింది. పవన్ పై అభిమానంతో ఆయన ఫోటోను ఆయిల్ పెయింటింగ్ గా వేసి ఇచ్చేందుకు వెళ్తే షీలా అల్మానీని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారని, అది కూడా ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్లో బయటపడిందన్నది పేటీఎం బ్యాచ్ ప్రచారం. అది ఆంధ్రజ్యోతిలో పెద్దక్షరాలతో వచ్చినట్లు, ఈలోపే పవన్ జాగ్రత్త పడి ఆమెను ఎక్కడో దాచిపెట్టినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. పవన్ పట్ల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.